హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ 2025 సంబంధించిన మన కొత్త నోటీస్ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. సో అది ఎంతవరకు నిజమో ఫేకో చూసేద్దాం ఈ వీడియోలో. సో అంతేకాకుండా ఈ నోటీస్ రియల్ అయితే మనకి ఎంతవరకు వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఈ వీడియోలో వచ్చేసి అగ్నివీర్కి స్పెషల్గా ఈ నోటీస్లో మంచి గుడ్ న్యూస్ ఉంది ఫ్రెండ్స్ అగ్నివీర్కి. సో మీరు అగ్నివీర్ 4 years తర్వాత మీరు ఎస్ఎస్జిడిలో అని సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా ఉండొచ్చు. సో అదేవిధంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. సో స్కిప్ చేశారంటే అర్థం కాదు. వీడియో మధ్యలో ఏదైనా చెప్తాను, ఖచ్చితంగా మీరు మిస్ అవుతారు. సో ఈ వీడియో వచ్చేసి అగ్నివీర్కి చాలా స్పెషల్గా ఉండొచ్చు. సో మనం చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఎస్ఎస్సి జీడీ 2025 నోటిఫికేషన్లో ముందు మనకి 39,000 సంథింగ్ వ్యాకెన్సీస్ 14,000 ప్లస్ వ్యాకెన్సీ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇప్పుడు టోటల్ వచ్చేసి 53,690 పోస్టులు ఉండడం జరిగింది. సో నేను ఈ నోటిఫికేషన్ గురించి మన ఏపీ అండ్ తెలంగాణ సంబంధించిన కేటగిరీ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో కేటగిరీ వైజ్ ఎంతమందిని పీఈటీ పెంచడం జరుగుతుంది 1:8 కింద. సో ఆ డీటెయిల్ వీడియో వచ్చేసి పైన ఐకార్ట్లో ఉంటుంది. సో చూసేయండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడకపోతే. సో ఆ వీడియో చూశారంటే మీకు వచ్చిన మార్క్స్ నేను పీఈటీ కట్ ఆఫ్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ పీఈటీ కట్ ఆఫ్ కూడా పైన ఐకార్ట్లో ఉంటుంది. సో ఆ వచ్చిన మార్క్స్ మీరు ఈ మెంబర్స్లో మీరు ఉండగలుగుతారా, సో మీరు లేదో మీరే డిసైడ్ చేసుకుని మీ రన్నింగ్ స్టార్ట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ 53,690 పోస్టులు ఉండడం జరిగింది. సో ఈ పోస్టులు ఇంక్రీజ్ కావచ్చు, లేదంటే ఇవే పోస్టులు ఉండొచ్చు. సో మనం ఈ నోటీస్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటీస్ వచ్చేసి డేట్ చూసుకుంటే ఒకసారి 8th May 2025. సో ఇది కొద్దిగా 70% వరకు నిజమయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ నోటీసే, బట్ ఏంటంటే సరైందంటే వెబ్సైట్లో పెట్టలేదు. సో వెబ్సైట్లో పెట్టారంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మనకి ఇప్పుడు ఈ నోటీస్ చూసుకుంటే ఒకసారి మనం చూసుకుంటే టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 1,33,880 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ ద ఇయర్ 2025 వచ్చేసి 1,33,880 పోస్టులు ఉన్నాయి, మేల్ అండ్ ఫీమేల్. అదేవిధంగా మనం మేల్ చూసుకుంటే సపరేట్గా 1,29,139 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనం ఫీమేల్ చూసుకుంటే 4,741 పోస్టులు ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్. సో ఇక్కడ కూడా చూసుకోండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అని, ఇక్కడ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సిని. సో చాలా వరకు ఎక్కువనే పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో ఇది మనకి ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయినవి ఫ్రెండ్స్. సో ఇప్పుడు కొత్తగా జనరేట్ చేస్తున్న వ్యాకెన్సీస్ ఫ్రెండ్స్ ఇవి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే ఫస్ట్ ఫేజ్లో. సో ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది ఎవరికంటే అగ్నివీర్స్కి. సో వీళ్ళు 4 years సర్వీస్ చేసిన తర్వాత బ్యాక్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మీరు 50% వ్యాకెన్సీస్ ఇన్ మార్క్ ఫర్ ఎక్స్ అగ్నివీర్. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఈ టోటల్ 1,33,000లో సో మీరు జనరల్ కేటగిరీ కింద పోటీ పడకుండా మీకు సపరేట్ 50% వ్యాకెన్సీస్ తీసి ఇది ఓన్లీ అగ్నివీర్కే, సో ఓన్లీ అగ్నివీర్స్ అప్లై చేసుకొని పోటీ పడడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్ కేటగిరీస్ ఎవరు రారు. సో మీరే ఉంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు అగ్నివీర్స్. సో వీళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ వదులుతారు జనరల్ డ్యూటీకి సంబంధించింది. సో వీళ్ళకి ఏంటంటే 50% వ్యాకెన్సీ ఇవ్వడం జరుగుతుంది. సో మిగిలిన 50% వచ్చేసి జనరల్ కేటగిరీకి ఎస్ఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. ఇన్ ద సెకండ్ ఫేజ్ వచ్చేసి రిక్రూట్మెంట్ విల్ బి కండక్టెడ్ బై ది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఫర్ ది రిమైనింగ్ 50% ఆఫ్ వ్యాకెన్సీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, 50% వచ్చేసి అంటే 1,33,000 సంథింగ్ చిల్లర్లో 50% జనరల్ కేటగిరీస్కి. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంచి అవకాశం ఎవరికి ఏంటంటే అగ్నివీర్స్కి. సో మీరు ఆల్రెడీ 4 years ఎక్స్పీరియన్స్ అయి వచ్చింటారు, మీకు సపరేట్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల 50% వ్యాకెన్సీస్ మీకే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు 4 years చేసుకుని ఎవరు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది.
సో ఎవరికి రాకుండా ఉండదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ఫోర్స్లోనే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే జనరల్ కేటగిరీలో అందరూ పోటీ పడతారు, అందరూ ఉంటారు ఇక్కడ. సో ఇది కండక్ట్ చేసేది మాత్రం ఎస్ఎస్సి, కానీ అగ్రిమెంట్స్కి మాత్రం వేరే నోడల్ ఫోర్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీగా వాళ్ళకి. ఇది కానీ మనకి ఎరికేల్ అయితే ఈ నోటీసు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఉన్న పోస్టులు మాత్రం 70,000 వరకే వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో 70,000 వరకు ఇంక్రీజ్ అయ్యే 5 వరకు వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో లేదంటే సేమ్ యాషెస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే ఈ రిక్రూట్మెంట్ వచ్చేసి అగ్రిమెంట్స్కి ఫేవర్గా ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ 2026లో 70,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది ఫ్రెండ్స్, వ్యాకెన్సీస్ చాలా వరకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు బార్డర్లో ఉన్న వాళ్ళు మార్క్స్ నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. సో టైం వేస్ట్ చేసుకోకుండా తొందరలోనే రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఫిజికల్ కూడా ఉంటుంది. సో అందరూ రన్నింగ్ కూడా మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్రెండ్స్, RFID చిప్ ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నేను అక్కడ SSC GD సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.